ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన చేతికి నోటీసులు అందించారు. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీస్ కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ పోలీసులు హైదరాబాద్లోని వర్మకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీ హిల్స్లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి మద్దిపాడు పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన చేతికి నోటీసులు అందించారు. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీస్ కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, ఇప్పటికే పోలీసులు వర్మకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు కదా, ఏంటి వివరాలు? రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఈయనపై కేసు నమోదైంది. పలు ఐటీ యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విచారణకు రావాలంటూ కూడా తాజాగా నోటీసులు జారీ చేశారు. మద్దిపాడు పోలీసుల బృందం హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఇటు రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి నివాసంలో ఆయనకు నోటీసులు అందజేసింది. ఈ నెల 19వ తేదీన ఓంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్ కు వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. స్వయంగా రామ్ గోపాల్ వర్మనే ఈ నోటీసులను అందుకున్నారు. అయితే 19వ తేదీన విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం సందిగ్ధత నెలకొన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మార్చింగ్ ఫోటోలను ఇక ఎక్స్ లో పోస్ట్ చేశారన్నది ప్రధానంగా ఇటు రామ్ గోపాల్ వర్మ మీద ఉన్నటువంటి కంప్లైంట్. ఇదే అంశాన్ని పేర్కొంటూ టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ప్రధానంగా ఆయన వ్యూహం సినిమాను తెరకెక్కించారు ఏపీ ఎన్నికలకు ముందు. అయితే అప్పట్లోటువంటి ఏపీ రాజకీయ తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఆ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమాను ప్రమోట్ చేసేటటువంటి అంశంలో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా ఈ పోస్టులు కూడా పెట్టారు. అందరూ మార్చింగ్ చేసి ఫోటోలు పోస్టులు చేశారు. ప్రధానంగా టీడీపీ నేత రామలింగం పేర్కొన్నటువంటి ఫిర్యాదు. సో అదే అంశని ఫిర్యాదు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇటు మద్దిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మరి రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం మీమాంస అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 19వ తేదీన మాత్రం ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్ విచారణకు రావాలంటూ కూడా స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. థ్యాంక్ యూ శశి.